డిఆర్ న్యూస్ కు స్వాగతం. రిపోర్టర్ ఎం దుర్గారావు. దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపుతాం. దివ్యాంగుల సాధికారతకు సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ కృషి. సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ చైర్మన్, రామచంద్రపురం. దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ అన్నివేళలా కృషి చేస్తుందని ఆ ఫౌండేషన్ చైర్మన్ వాసంశెట్టి సత్యం పేర్కొన్నారు. రామచంద్రపురం టౌన్ హాల్లో సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దివ్యాంగుల స్వయం ఉపాధి శిక్షణ కార్యక్రమం ప్రారంభోత్సవంలో ఫౌండేషన్ అధినేత వాసంశెట్టి సత్యం పాల్గొని మాట్లాడుతూ దివ్యాంగులు సమాజంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేందుకు నైపుణ్యాభివృద్ధి శిక్షణలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు లేదా ఇతర అవకాశాల కోసం మాత్రమే ఎదురు చూడకుండా స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా ఎదగాలని సూచించారు. సరైన శిక్షణ, మార్గదర్శకత్వం మరియు ప్రోత్సాహం ఉంటే దివ్యాంగులు కూడా అన్ని రంగాల్లో ప్రతిభ కనబరిచి విజయాలను సాధించగలరని పేర్కొన్నారు. సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ ఎల్లప్పుడూ సామాజిక సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తుందని, ముఖ్యంగా దివ్యాంగుల సంక్షేమం, విద్య, ఉపాధి అవకాశాల కల్పన కోసం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. ఈ శిక్షణ ద్వారా పాల్గొనే దివ్యాంగులు వివిధ రంగాల్లో ఉపాధి అవకాశాలను పొందడంతో పాటు చిన్న స్థాయి వ్యాపారాలు ప్రారంభించి స్వావలంబన సాధించగలరనే ఆశాభావం వ్యక్తం చేశారు. 7 రోజుల పాటు నిర్వహించనున్న ఈ శిక్షణలో స్వోట్ అనాలిసిస్, ఫైనల్ థెరపీ, సాఫ్ట్ థెరపీ, వెమ్ బ్లిస్ థెరపీ, వ్యాపార నిర్వహణలో మెళకువలు, వ్యక్తిత్వ వికాసం మరియు ఆత్మవిశ్వాస పెంపు అంశాలపై నిపుణులు అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. దివ్యాంగుల అభ్యున్నతే సమాజ అభివృద్ధికి పునాది అని, వారి జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని వాసంశెట్టి సత్యం పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ టిడిపి అధ్యక్షులు ఉండవల్లి శివ, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కట్ట నాగేశ్వరరావు, తెలుగు యువత పట్టణ అధ్యక్షుడు కుడుపూడి ఫణితేజ, యేసుదాసు, దివ్యాంగుల సంక్షేమ సంఘం నాయకులు, పలువురు దివ్యాంగులు, వారి కుటుంబ సభ్యులు, స్థానిక నాయకులు పాల్గొని ఫౌండేషన్ చేపడుతున్న సేవా కార్యక్రమాలను అభినందించారు. చేయించి వాళ్ళకు ముందుకు నడిపిస్తే వారు బుద్ధికి మన చేయుత ఉపయోగపడుతుంది. ఒక 10 రూపాయలు స్వయంగా సంపాదించుకున్నటువంటి ఆనందం మరి కూడా లేదు. 100 రూపాయలు స్వయంగా సంపాదించుకుంటే ఉన్నటువంటి ఆనందాన్ని సేవ శ్రీ సచిన్ గారు ఇచ్చి మాకు అవకాశం కల్పించినటువంటి మరి మేము మా సంస్థ చాలా మంది పెళ్లి కూడా డిజేబుల్ పెళ్లి చేయడం కూడా జరిగింది. అలాగే మాకు ఏ అవసరం సరే ఆశ్రయ వికలాంగ సమ్మెకి తరఫున మేము కేవలంలో పనిచేస్తాం. అలాగే మనకి ద్రాక్ష భరోసా స్వస్థంద సేవా సంస్థ ఒక సంస్థ ఉందండి. మరి మాకు వికలాంగులకి ఎంతో చేతొచ్చి ఒక 10 మంది గ్రూప్లు ఏర్పాటు చేసి మాకు ఒక డోర్మా సంఘటన ఏర్పాటు చేసి మమ్మల్ని చాలా మోటివేషన్ చేశారండి. ఈరోజు మేమందరూ కూడా వర్క్ నేర్చుకొని మీ ద్వారా ఈ యొక్క ఉపాధి వర్క్ నేర్చుకొని వీళ్ళు 10 మందికి దారి చూపిస్తారని మీరు మాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని మా స్ఫూర్తి తెలియజేసుకుంటాం. మాది ఆసియా జిల్లా వికలాంగుల సమాఖ్య దివ్యాంగులకు స్వయం ఉపాధి శిక్షణ కార్యక్రమాలని మన జిల్లా వ్యాప్తంగా దివ్యాంగులకు ఇవ్వడం అనేది మా సంస్థ ముఖ్య లక్ష్యం. దాంట్లో భాగంగా మరి వాసంశెట్టి సుభాష్ గారు మరి మినిస్టర్ గారు ఆయన చెప్పడం వల్ల మేము ఇక్కడ రామచంద్రపురం నియోజకవర్గంలో సత్యం చారిటబుల్ ట్రస్ట్ వారి సహకారంతో దివ్యాంగులకు ఒక 30 మందికి మేము ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. 7 రోజులు. 7 రోజులు కూడా వాళ్ళకి బిజినెస్ ఎలా చేసుకోవాలి, ఇంటికి పరిమితమైనటువంటి దివ్యాంగుల్ని బయటకు తీసుకొచ్చి వాళ్ళని జాగృతం చేసి దివ్యాంగుల స్వయం ఉపాధి అంటే ఏంటి, బిజినెస్ చేసుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటి, వాళ్ళు ఒకరి మీద ఆధారపడకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఎలా నిలబడాలి, వాళ్ళకి ఏ సహకారాలు గవర్నమెంట్ నుంచి ఉన్నాయి,
వాటన్నిటి మీద కూడా వాళ్ళకి ఒక 7 రోజులు శిక్షణ ఇస్తూ మరి ఏదైనా ఒక బిజినెస్ చేయడానికి వాళ్ళకి కావాల్సిన రా మెటీరియల్స్ ఫినాయిల్ మేకింగ్ కానీ, సర్ఫ్ మేకింగ్ కానీ, మరి విమ్ మేకింగ్ కానీ ఇలాంటి కార్యక్రమాలు కూడా మనం వాళ్ళకి 7 రోజులు ట్రైనింగ్లో నేర్పించి మరి వాళ్ళకి ఏదో ఒక బిజినెస్ పెట్టించే ఉద్దేశం మరి సత్యం చారిటబుల్ ట్రస్ట్ సత్యం గారికి ఉంది కాబట్టి వారి సహకారంతో దివ్యాంగుల జాగృతికి, వాళ్ళ అభ్యున్నతికి మరి ఉపయోగపడుతున్నటువంటి మా సత్యం సార్కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ వాళ్ళందరూ కూడా మరి ఒక మంచి అభివృద్ధి బాటలో వెళ్ళడానికి మరి ట్రస్ట్ ఉపయోగపడుతున్నందుకు వారికి సతదా సర్వదా మరి కృతజ్ఞతని వాళ్ళు మా సంస్థ తరఫున మా దివ్యాంగులందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ దివ్యాంగుల కోసం వాళ్ళు స్వయం ఉపాధి కోసం శిక్షణా తరగతులు పెట్టడం జరిగింది. ఆ శిక్షణా తరగతుల్లో తయారు ఏంటంటే పెనాయిలు, తర్వాత ఫ్లోర్ క్లీనరు, ఇలాగ అంట్లు తోముకునే క్లీనర్స్, ఇవన్నీ కూడా ఏదైతే హాస్పిటళ్ళకి వాటికి వీటికి ఫ్లోర్ క్లీనర్లు ఇవన్నీ కూడా తయారు చేసే శిక్షణ మన కాకినాడ నుంచి సురేష్ గారు, ఆయన దివ్యాంగుడే, MBA చేసి ఉద్యోగం మానుకుని ఏదైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళ కోసం కష్టపడే వ్యక్తినా అటువంటి వ్యక్తి వచ్చి ఈవేళ ఆ శిక్షణ ఇక్కడ మన దివ్యాంగులకి ఇవ్వటం జరుగుతుంది. ఈవేళ ఆ క్లాస్కి అయితే 25 మంది శిక్షణ కోసం వచ్చారు. ఇంకా కూడా కలుస్తారు. వీళ్ళందరికీ కూడా 7 రోజులైతే 7 రోజులు, 8 రోజులైతే 8 రోజులు, 9 రోజులైతే 9 రోజులు శిక్షణ పూర్తయ్యే వరకు కూడా మన సురేష్ గారే కదా, సురేష్ గారు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ శిక్షణ ఇచ్చిన పిదప వాళ్ళు నేర్చుకున్నది ఏదైతే శిక్షణ తీసుకున్నారో వాళ్ళు తయారీ కిరాయిలు అవనండి, ఫ్లోర్ క్లీనర్ అవనివ్వండి, లేదా వాషింగ్ పౌడర్ అవనివ్వండి, ఇవన్నీ కూడా తయారు చేయడానికి వాళ్ళు పూర్తి శిక్షణ పొందిన తర్వాత ఆ మెటీరియల్, రా మెటీరియల్ అంతా కూడా సత్యం ఫౌండేషన్ నుంచి ఇచ్చేలాగా మినిస్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు సత్యం ఫౌండేషన్ ఇచ్చేలాగా మేము తీసుకున్నాం. దీన్ని దత్తత తీసుకునే వాళ్ళందరినీ కూడా ఆ శిక్షణ ఇచ్చిన పిదప అది తయారు చేసిన పిదప రా మెటీరియల్ కూడా మేమే సప్లై చేసి వాళ్ళకి చేస్తాం. ఆ మెటీరియల్ తయారు చేసిన తర్వాత మార్కెటింగ్ కూడా మేమే తీసుకుని వాళ్ళని అవన్నీ కూడా బయట మార్కెటింగ్ కూడా చేసి వాళ్ళ లాభాల బాటలో నడిపి వాళ్ళని ఒక స్వయం ఉపాధి పొందిన ఒక కార్యకర్తలుగా తయారు చేసి వాళ్ళు ఇంకొక నలుగురికి పని చెప్పేలాగా ఒక మంచి ఇదిలో తీసుకెళ్తారనే ఉద్దేశంతో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇది సక్సెస్ అవుతుంది. వీళ్ళందరూ తయారు చేసే ప్రోడక్ట్లన్నీ కూడా మేము మార్కెటింగ్ చేసి వాళ్ళకి లాభాల బాటలో నడిపించేలాగా మినిస్టర్ గారు నా ద్వారా నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి కంపల్సరీ రోజు నుంచి 9 రోజులు కానీ 7 రోజులు కానీ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది.